కాకి దుస్తులు, చేతిలో తుపాకీ, నెత్తిన టోపీ, నవ్వులు పంచే మాటలు, ఈలలతో గోలగోల, ఇంటింటికి తిరిగి భిక్షాటన. ఎవరా మనిషి, ఏమా కళ తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ఇంటి ముందు బంగారం, ఇంటి వెనక బంగారం. కోడి పిల్లల తిండి గింజల కోసం వచ్చానంటూ ఇంటింటికి తిరిగి నవ్వులు పంచే తుపాకీ వెంకట్రాముడు కనుమరుగయ్యాడు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని అడ్డగుంటపల్లికి చెందిన ఇతని పేరు కొమ్ము కోటయ్య. యుక్త వయసులోనే నేను వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల్ దొరని అంటూ హాస్యం పండిస్తూ 4 రాళ్లు సంపాదించేవాడు. మాటకు నేను నవాబును, కూటికి నేను గరీబును అంటూ గతంలో మన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి 50 కోట్లు ఇచ్చిన, మన రామగుండం ఎమ్మెల్యేకి కోడిని పంపిన, 7 అంతస్తులతో అద్దాల మేడ కట్టుకున్న, 15 ఎకరాలలో తుమ్మ చెట్ల తోట, 10 ఎకరాలలో పాల సముద్రం తోట, నాకేంది బర్రె మీద గట్టు మీద చెట్టు కూడా అన్నీ నాయే అంటూ నవ్విస్తూ తన చేతిలోని కర్ర తుపాకీలో తూటా వేసి తుటుక్కుమంటున్నాడు మన కోటయ్య. నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల దొరని, తూటల్లే నీ తుపాకి పట్టి, మాటలతోటే కోటలు కట్టి, మహారాజా మరయ్యన వాస్తి చెప్పాలండి. ఇంకా బాగుంది మహారాజా. మా అత్త అంటాంది, ఇంటి ముంగడి పొలమిత్తా, ఇంటి వెనక పొలమిత్తా, ఏదైనా వాస్తి పాస్తిగా. నవ్వులు పండించే మాటలతో, వచ్చే 4 రాళ్లతో కుటుంబం సైతం సాఫీగా సాగేది. రాను రాను వారిని గుర్తించేవాళ్లు లేకపోగా కనీసం సర్కారు నుంచి పింఛన్ సైతం అందటం లేదు. గాలిలో మేడలు కడుతూ భూములు, కావలసినంత బంగారం, డబ్బులున్నాయని నవ్విస్తూ చెబుతాడే కాని జీవితంలో కన్నీళ్లే మిగిలాయి కోటయ్యకు. ఇంటింటికి తిరిగి అడుక్కోవలసి వస్తుందని, వెళ్లాలంటే వయసు పైబడటంతో తిండికి తిప్పలవుతున్నాయని ఆవేదనగా అంటున్నాడు. మీరెవర్రా బిడ్డ అంటే, అయ్యా మేము గుడియదన్నాం సార్, మేము ఆడుకుంటాం, బావోద ఆడుతాం సార్. ఒక్కొక్క ఊళ్ళో బావోద ఆడితే నెల 2 నెలలు ఆడినాం. అప్పుడు వయసు ఉండే, బావోదాలు ఉండే, పాడతాడు. ఇప్పుడు అయ్యలు వాయి, తాతలు వాయి. అయ్యా నాకే కాదు, షిప్ అవుతున్నది, షెమ్ ఉన్నది, ఒక ఉన్నోనికే ఇస్తుంది. వాళ్ళకు 2 పిల్లలు, ఆడపిల్లలు, పెళ్లిళ్ళు చేసి వాళ్ళ బతుకు వాళ్ళే బతుకుతున్నారు. 70 సంవత్సరాలు ఉన్న తుపాకి రాముడు ఈరోజు రోడ్ల పాలై ఎక్కడికి పోయినా కానీ ఆ తుపాకి రాముడి మాటలు వినడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. అదేవిధంగా తుపాకి రాముడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఆయనకు పెన్షన్ అందరికీ వచ్చేలాగా తుపాకి రామని కూడా ఇప్పించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కనీసం కళలు కాపాడాలనుకున్న కోటయ్య లాంటి కొందరు కళాకారులకు సర్కార్ చేయూత అందించాలని కోరుకుంటున్నారు. మాటలతోనే కోటలు కట్టి, పూట పూటకు